హాయ్ గైస్, ఐఎమ్ లోకేష్. ఇది ఎథిక్స్లో 4th క్వశ్చన్, వాల్యూ చైన్. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగితే ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. వాల్యూ చైన్ ఈస్ ఏ విజువలైజేషన్ ఆఫ్ కంప్లీట్ బిజినెస్ యాజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ విచ్ యూస్ఫుల్నెస్ ఈస్ యాడెడ్ టు ద ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. సో ఇదేంటంటే మనం చేసే సర్వీసెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఒక సీక్వెన్స్లో పెట్టడం వల్ల ఎప్పుడు ఎక్కడ కాస్ట్ ఏదైనా ఎక్స్ట్రా ఇన్కర్ అవుతున్నాను, లేకపోతే ఎక్కడైనా రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాను, అది ఎక్కడనేసి ఈజీగా కనిపెట్టచ్చు. సో దానికోసం అనేసి వాల్యూ చైన్ అనేది యూస్ఫుల్ అవుద్ది. తర్వాత మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ప్రొవైడ్ డెసిషన్ సపోర్ట్ ఫర్ మేనేజర్స్ ఇన్ ఈచ్ యాక్టివిటీ ఆఫ్ వాల్యూ చైన్. సో ఇదేంటంటే మేనేజర్స్ ఒక మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ మేనేజర్స్ తీసుకోవాల్సిన డెసిషన్స్కి వాటికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ఈ యొక్క వాల్యూ చైన్ అనేది యూస్ అవ్వద్ది. సో అది తర్వాత ద న్యూ థీమ్ అండ్ దట్ మేనేజర్స్ ఫేస్ కరెంట్లీ ఆర్. సో కొన్ని పాయింట్స్ ఏంటంటే మేనేజర్స్కి వచ్చి ఒక చిన్న కన్స్ట్రెంట్స్ లాగా ఉంటున్నాయి ఈ యొక్క వాల్యూ చైన్ చూడటం వల్ల. సో అవి ఎలా తీరుతాయి అండ్ ఏంటి కన్స్ట్రెంట్స్ వాళ్ళు చూస్తున్నారు అనేసి ఇక్కడ కింద చూస్తాం. ఫస్ట్ పాయింట్ చూసుకున్నామంటే కస్టమర్ ఫోకస్. ద ఛాలెంజ్ ఫర్ మేనేజర్స్ ఇట్ ఇన్వర్స్ సఫిషియంట్ రిసోర్సెస్ టు ఎన్హాన్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, బట్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఆర్గనైజేషన్ హ్యాస్ టు రిజల్ట్ ఎన్హాన్స్డ్ ప్రాఫిటబిలిటీ ఆర్ మెయింటైన్డ్ ప్రాఫిటబిలిటీ ఫర్ ద ఆర్గనైజేషన్. సో ఇదేంటంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాము, సపోజ్ మనం మేనేజర్స్ అనుకున్నామంటే మనము మన కంపెనీకి రిసోర్సెస్ ఎంత తక్కువ యూస్ చేసి మ్యాక్సిమం క్వాంటిటీ కానీ లేకపోతే మ్యాక్సిమం అవుట్పుట్ కానీ తీయాలని చూస్తాము. కాకపోతే దానివల్ల ఏంటంటే కస్టమర్స్కి ఒక క్వాలిటీ తగ్గిపోవచ్చు. సో ఈ యొక్క పాయింట్ వల్ల ఇప్పుడు మనం దీనివల్ల ఏమో జరుగుద్దంటే, సో మనం వచ్చి ప్రాఫిటబిలిటీ మీద ఎక్కువ వర్క్ చేస్తుంటారు మేనేజర్స్. అది దీంతో ఉన్న ఒక కన్స్ట్రెయిన్ అది. సో అది చెప్తున్నారు. సెకండ్ పాయింట్, కీ సక్సెస్ ఫ్యాక్టర్. There are non-financial factors which have an effect on the economic viability of the organization. Cost, quality, time, and innovation are important key factors. Management accounting system needs to have a provisions for tracking the performance of the organization and its division as well as competitors on these success factors. So ఇదేంటంటే కొన్ని నాన్ ఫినాన్షియల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఇవేంటంటే లైక్ మనము ఏం చేసినాను మార్చలేని పొజిషన్లో ఉండొచ్చు. సో కొన్నిసార్లు కాస్ట్ పెరిగిపోతుంటాయి, వాటిని మనం ఏం చేయలేము. సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే కాస్ట్, క్వాలిటీ, టైం అండ్ ఇన్నోవేషన్స్ ఇవి నాలుగిటి మీద మనం ఫోకస్ చేసామంటే మన ఒక బిజినెస్ చాలా బాగా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవి కీ సక్సెస్ ఫ్యాక్టర్స్. మన బిజినెస్ సక్సెస్ అవ్వడానికి కీ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఏంటంటే కాస్ట్, క్వాలిటీ, టైమ్ అండ్ ఇన్నోవేషన్. థర్డ్ వన్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆర్ కైజన్ ఈస్ అన్ పాపులర్ థీమ్. ఇన్నోవేషన్ రిలేటెడ్ టు ఏరియా ఇన్ కాస్టింగ్ ఈస్ కైజన్ కాస్టింగ్. సో ఇక్కడ కైజన్ అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేసి దాని మీనింగ్, కైజన్ అనే దానికి. సో ఈ యొక్క దీనివల్ల ఏమవుతుందంటే మన బిజినెస్ గ్రో అవుతూ ఉంటుంది. సో కాస్టింగ్లో మనము ఏదైనా కాస్టింగ్లో మనము కంటిన్యూస్గా దాన్ని ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నామంటే దాన్ని కైజన్ కాస్టింగ్ అని చెప్తారు. సో ఫోర్త్ పాయింట్ చూసుకున్నామంటే వాల్యూ చైన్ అండ్ సప్లై చైన్ అనాలిసిస్. వాల్యూ చైన్ యాజ్ a strategic framework for analysis of competitive advantage was promoted by Michael Porter. సో ఇదేంటంటే వాల్యూ చైన్ని ఒక స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ లాగా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ తీసుకురావడానికి, మన బిజినెస్కి ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ తీసుకురావడానికి మైకిల్ పోర్టర్ అనే వ్యక్తి ఈ యొక్క వాల్యూ చైన్ని ప్రమోట్ చేస్తున్నాడు. అదేంటంటే ఒక ఫ్రేమ్వర్క్ లాగా స్ట్రాటజీస్ కోసం. తర్వాత మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ హ్యావ్ టు బికమ్ ఫెమిలియర్ విత్ ద ఫ్రేమ్వర్క్ అండ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ఇంప్లిమెంట్ ద ఫ్రేమ్వర్క్ బై స్ట్రాటజిక్ ప్లానర్స్. సో ఇదేంటంటే మనం ఎర్లియర్ చూసుకున్నాము, మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ వచ్చి ఒక డెసిషన్ మేనేజర్స్ డెసిషన్ తీసుకునేటప్పుడు మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ వాళ్ళకి యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలనేసి. సో ఇక్కడ అది చెప్తున్నారు అనమాట. మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ హ్యావ్ టు బికమ్ ఫెమిలియర్ విత్ ద ఫ్రేమ్వర్క్. సో ఇదేంటంటే వాల్యూ చైన్ అనే స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ మీద మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఫెమిలియర్ అవ్వాలి, బాగా నేర్చుకోవాలి దాని మీద. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ వాళ్ళు వచ్చి దాంతో నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని స్ట్రాటజిక్ ప్లానర్స్కి చెప్తే వాళ్ళు ఆ ఒక ఫ్రేమ్వర్క్ మీద స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తారు. సో దానివల్ల మన బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇది గైస్ వాల్యూ చైన్. థ్యాంక్ యూ.